నిన్న నుంచి అయితే ఒక వీడియో చూసినా అది నాకు చాలా చాలా అంటే బాధేసింది. ఒక రిపోర్టర్ అడుగుతున్నాడు ఒకతన్ని. ఆ కలర్‌ల గురించి అశోక చక్రంలో ఎన్ని చక్రాలు ఉన్నాయని దాని గురించి అడుగుతున్నాడు. అతను వివరించలేకపోతున్నాడు. కానీ దీనికి ట్రోల్ చేయాలా? అరె అర్థమయ్యేటట్టు ఆయనకు క్లుప్తంగా వివరించండి. ఎంతో మందికి ఆ కలర్‌లు ఎందుకు పెట్టారు? అశోక చక్రం ఎందుకుంది? ఎవరు తెలియకపోవచ్చు. తెలియనప్పుడు వివరించండి. అంతేగాని అతన్ని ట్రోల్ చేయడం అయితే కరెక్ట్ గాదు. ఇది నవ్వుకునే విషయం గాదు. ఎంతో మందికి తెలియని విషయాన్ని మీరు తెలియజేయండి. అంతే తప్ప అతనేదో తప్పు చేసినట్టు చూయించడం అయితే చాలా తప్పనిపించింది నాకు. ఇప్పుడు మీరు ఊర్లో పోయి అడగండి. ఎవ్వరికి కూడా తెలియదు. మరి తెలియనప్పుడు తెలిసేలాగా చేయాలి. అరే! ఎందుకు ఈ కలర్‌లు ఎందుకు వాడాల్సొచ్చింది? ఈ అశోక చక్రాన్ని ఎందుకు పెట్టాల్సింది? సరే అశోక చక్రం కంటే ముందు ఏ చక్రం ఉంది? ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అంతే తప్ప అతన్ని ట్రోల్ చేయడం అనేది ఒక ఆమె అంటుంది జెండా పట్టుకోవడానికే అనర్హుడంట. అసలెట్లా? మనము మన ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలి. అంటే ప్రతి ఒక్కడు చదువుకున్నోడే పట్టుకోవాలా జెండా? అంటే చదువుకున్నోడు పట్టుకోదా? ఆడు అనర్హుడా? సరే అతను ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోవచ్చు. ఆయనకు దేశభక్తి అయితే ఉంటది గదా! సరే దేశభక్తి ఉండి మీరేం జేసిర్రు? మన అస్సాంలో ఫ్లడ్స్ ఒచ్చినాయి. మరి మీరేమన్నా హెల్ప్ జేయగలిగిర్రా? దేశానికి మీ వంతుగా ఎన్ని లక్షలు డొనేట్ చేసిర్రు? నేను అడుగుతున్నా. కాబట్టి ఒక మనిషినైతే అగౌరవపరిచేలాగా, కించపరిచేలాగా మాట్లాడొద్దు. థాంక్ యూ.